Hi, hello. Namaste everyone. Welcome to Rocking Rani channel from Sitar Karaoke studio once again. Thank you one and all. Okay. మనం ఈ రోజు కాంపిటీషన్కి వెళ్ళిపోదాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటారు. ఒక అమ్మాయి పేరు పావని. ఆ పావని ఏడుస్తూ ఉంటుంది. ఇంకో అమ్మాయి పేరు వైష్ణవి. వైష్ణవి వచ్చి అడుగుతుంది, ఏం పావని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. చాలా కోపంలో చాలా బాధలో ఏడుస్తూ ఉంటుంది. అయితే పావని అంటది, ఏం లేదు వైష్ణవి, ఎవరో మా బాయ్ ఫ్రెండ్కి రోజు కాల్ చేస్తుంది ఒక ఆమె ఎవరో, ఆమె సంగతి ఏంటో ఈ రోజు ఎట్లయినా సరే బయట పెడతా, దాని సంగతి ఏందో తెలుస్తా, ఒక 2 లక్షలు ఖర్చు పెడుతున్నా దానికోసం. సో ఈరోజు తేలిపోవాలి అటు ఇటు. అయితే వైష్ణవి అంటది, అయ్యో పావని, నువ్వు 2 లక్షలు ఎందుకు ఖర్చు పెడతావు, నాకు 1 లక్ష ఇచ్చే నీ ఫోన్లు చేయడం ఆపేస్తా అంటది. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంటుంది అనమాట. సరే, ఇంకోటి మదర్ అండ్ డాటర్. మదర్ పేరు అనసూయ, అమ్మాయి పేరు స్వీటీ. మదర్ అంటది, అనసూయమ్మ చూడు స్వీటీ, రేపు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఈసారైనా నువ్వు పాస్ కాకపోతే నన్ను నువ్వు అమ్మ అని పిలవడానికి వీల్లేదు, ఇంకా నువ్వు పాస్ అవుతేనే నన్ను అమ్మ అని పిలవాలని చెప్తాను. సరే, ఒక రోజు అవుతుంది. మదర్ అడుగుతుంది, ఏం స్వీటీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఏం సంగతమ్మా అని అడుగుతుంది. అప్పుడు స్వీటీ అంటది, ఏం చెప్పమంటావు అనసూయ, నువ్వే అర్థం చేసుకో. అంటే అనసూయ అనడంలో అర్థమైపోతాం ఫెయిల్ అయింది. అట్లే కోర్టులో జడ్జ్ దొంగలకి మనకి జడ్జిమెంట్ ఇస్తాడు కదా, పనిష్మెంట్ జైలుకి పంపించడానికి. అవి సరే, ఒక దొంగతోనే అడుగుతాడు జడ్జ్, ఏంటి గంగులు, నువ్వు ఎప్పుడు జోబులు కత్తరించి కోర్టుకు వస్తావు, జైలుకి పోతావు, నీకు ఈ జోబులు కత్తరించడం సిగ్గనిపించడా, ఎప్పుడు నీకు సిగ్గనిపించదా ఇట్లా దొంగతనం చేయడానికి అని అడుగుతాడు. అయితే దొంగ అంటాడు, ఎందుకు అనిపించదు సార్, ఆ జోబు కట్ చేసినప్పుడు ఎప్పుడైతే 1 రూపాయి కూడా ఉండదు చూడండి, అప్పుడు నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది సార్ అంటాడు. అంటే సిగ్గు లేకుండా అంటాడు అనమాట, సిగ్గు అనిపించేది అది. సరే, ఇంటర్వ్యూ ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి పిలిపిస్తారు. అదొక స్పెషల్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. దాంట్లో ఏంటంటే బాస్ చెప్తాడు, ఎవరైతే లోపలికి వచ్చేటప్పుడు ఒక్కటే వర్డ్ యూజ్ చేసి వస్తారో వాళ్ళని మాత్రమే నీకు ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేస్తా, ఎక్కువ మాట్లాడినది ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసిన వాళ్ళని నేను కన్సిడర్ చేయను అని చెప్తాడు అన్నమాట బాస్. సరే, అందరు కంట్రీ వాళ్ళు, ఒకరు అమెరికా నుంచి, ఒకరు రష్యా నుంచి, ఒకరు ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి, అట్లా ఇంటర్వ్యూకి వెయిట్ చేస్తుంటారు. ఫస్ట్ అమెరికా ఆయనని లోపల పిలుస్తాడు అనమాట బాస్. పిలిస్తే ఆయన ఏమని పోతాడు, యాజ్ యూజువల్గా, కెన్ ఐ కమ్ ఇన్ సార్. సరే, బాస్ అంటాడు, యు ఆర్ రిజెక్టెడ్ ప్లీజ్ సారీ అంటాడు. తర్వాత ఆస్ట్రేలియానే పోతాడు, షల్ ఐ అనుకుంటా పోతాడు, సారీ యు ఆర్ రిజెక్టెడ్ అంటాడు. మళ్ళీ రష్యా అతను పోతాడు, ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ, సారీ యు ఆర్ రిజెక్టెడ్ అని మళ్ళీ అంటాడు బాస్. మన ఇండియా అయినా ఆలోచిస్తూ ఉంటాడు, అరే వీళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నాడు, ఏం మాట అడిగిపోతే బాగుంటుంది లోపలికి, నాకు ఈ ఉద్యోగం కావాలి అనుకుంటాడు. ఆయన పోతాడు, దూరనా అని అడుగుతాడు. ఒకటే వర్డ్ అడగాలి కదా, దూరనా అంటే. అప్పుడు బాస్ అంటాడు, యు ఆర్ సెలెక్టెడ్. సో ఈ విధంగా కామెడీ చేసుకోవచ్చండి. సో ఈ రోజుకి ఇక్కడ ముగిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.